కొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనలను పుట్టించిన వాడు పరలోకముందున్న మన తండ్రి. సృష్టికర్త అయిన దేవుణ్ణి హృదయమారా ఉదయకాలంలో ఆరాధన చేద్దాం. మనల్ని సృష్టించిన ఈ పరలోకపు తండ్రి మనల్ని విడిచిపెట్టినాడా? విడిచిపెట్టలే. రెండవ మెట్టు ఎక్కినాడు. ఏంటది? యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. పరలోకపు తండ్రి యొక్క గొప్పతనం రెండవది ప్రేమించేవాడు. ఆయన నజం, ఆయనలో ఎక్కడ చూచిన ప్రేమ. యోహాను సువార్త, యోహాను రాసిన 3 పత్రికలు, ప్రకటన గ్రంథం మనము తరచి వెరచి చూస్తే దేవుని ప్రేమ తరచుగా పదే మన కళ్ళకు తారసపడుతుంది. ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే పరలోకమందున దేవుని దగ్గర తప్ప. ప్రేమ దొరుకుతుంది ప్రజల దగ్గర కూడా. ఎటువంటి ప్రేమ తెలుసా? వీళ్ళ దగ్గర ఉన్నది. అందం ఉంటే ప్రేమిస్తాడు ఈ మానవుడు, ఆస్తిపాస్తులు ఉంటే ప్రేమిస్తాడు, ఐశ్వర్యం ఉంటే ప్రేమిస్తాడు, మంచి వేల లక్షల జీతం ఉంటే, ఉద్యోగం ఉంటే ప్రేమిస్తాడు, ఖరీదైన కారు బంగ్లా ఉంటే, ఖరీదైన వస్తువులు మన చేతిలో ఉంటే మన ఫోన్ నెంబర్ ఇప్పించుకొని వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పరలోకపు తండ్రి ఎటువంటి వారిని ప్రేమించినాడు? రోమా 5:6 ప్రకారము భక్తిహీనులు బలహీనులను ప్రేమించినాడు. రోమా 5:8 ప్రకారము పాపులను ప్రేమించినాడు. రోమా 5:10 ప్రకారము శత్రువులను ప్రేమించినాడు. ఎందుకు తెలుసా? 1 యోహాను 4:8 ఆయన ప్రేమ స్వరూపి. ఆయనలో